హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఇప్పుడు సీన్లో హీరో ఇల్లు మారిపోతుంటాడనమాట. లగేజ్ మొత్తం తీసుకొని అక్కడ నుండి బయలుదేరుతుంటే మన హీరోయిన్ ఏమో కనీసం కూడా పట్టించుకోదు. కనీసం బాయ్ కూడా చెప్పట్లేదేంటి అంటూ తాతయ్య గాంగ్ ఇద్దరు ఆశ్చర్యపోతారు. గాంగ్కేమో ఏంటి 2 సూట్ కేసులతో వచ్చాడు, కానీ వెళ్ళిపోయేటప్పుడు ఒకటే సూట్ కేసు తీసుకుపోతున్నాడు అని డౌట్ వస్తుంది. అలా హీరో వెళ్ళిపోయిన తర్వాత నేను జాగింగ్కి వెళ్తాను అంటూ హీరోయిన్ బయటకు వస్తుంది. అలా గ్రౌండ్ నుంచి డైరెక్ట్గా హీరోని కలవడానికి వెళ్తుందన్నమాట. అలా వాళ్ళిద్దరూ కలుసుకుంటారు. ఇప్పుడు మనకి నిన్న రాత్రి ఏం జరిగిందనేది చూపిస్తారు. ఇంకా నా వల్ల కాదు, మనము ఈ బెట్ని పక్కన పెట్టేసి నిజంగానే డేటింగ్ చేసుకుందామా అని హీరో అడిగిన వెంటనే అందుకు హీరోయిన్ ఒప్పుకొని వెంటనే హీరోని హగ్ చేసుకుంటుంది. అలా వాళ్ళిద్దరు ఇప్పుడు కలిసి హ్యాపీగా నడుచుకుంటూ షాపింగ్కి వెళ్తారు. అక్కడ హీరోకి కొత్త ఇంట్లో కావాల్సిన బెడ్ ల్యాంప్స్ని సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. అలా హీరోయిన్కి నచ్చిందన్న ప్రతిదీ కొనేస్తాడు మన హీరో. అవన్నీ ఇంటికి తీసుకెళ్ళి అన్నీ సెట్ చేసుకున్న తర్వాత హీరోయిన్ని వాళ్ళ ఇంటికి కొంచెం దూరంగా వదిలిపెట్టేటప్పుడు హగ్ చేసుకొని గుడ్ బై చెప్పి వచ్చేస్తాడు. అలా హీరోయిన్ ఇంటికి వచ్చేటప్పటికే వాళ్ళ తాతయ్య పాపం హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ సోఫాలోనే నిద్రపోయి ఉంటాడు. హీరోయిన్ వచ్చిన తర్వాత ఇంతసేపు జాగింగ్ చేసావు, మనసు బాలేదా, అలసిపోయింటో తొందరగా వెళ్ళి పడుకో అని చెప్పి పంపించేస్తాడు. ఇప్పుడు సీన్ నెక్స్ట్ డే స్కూల్లో పార్క్ బెంచ్ దగ్గర వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకునేటప్పుడు హెసు ఇప్పుడు ఫస్ట్ టైం స్కూల్లో సెకండ్ వచ్చింది, తను ఎంత బాధపడుతుందో, కానీ ఆ విషయాలు ఏవి తను ఎవరితో షేర్ చేసుకోదు, వెళ్ళి హెల్త్ ఇన్ఛార్జ్తోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది మధ్య అని హీరోయిన్. వెంటనే సువా, అవును అతని స్పెషాలిటీనే అదేమో, అందరికీ వాళ్ళకి ఏం కావాలో అవి కరెక్ట్గా చెప్పగలడు అని అన్న వెంటనే ఏంటి కొంచెం ఏదో తేడా కొడుతుంది నాకు, నీకు అతని మీద ఇంట్రెస్ట్ ఉందా అని హీరోయిన్ అడిగిన వెంటనే నువ్వేంటైనా ఇంత హైప్లో ఉన్నావు అని సువా అడిగితే హీరోయిన్ కూడా తడబడుతుంది. దాంతో నిజం చెప్పు, ఏదో దాచుతున్నావు కదా అంటూ సువా హీరోయిన్ని ఏడిపిస్తుంది. సువా ఆ హెల్త్ ఇన్ఛార్జ్ ఆఫీస్ ముందు నుంచి వెళ్ళేటప్పుడు ఆ హెల్త్ ఇన్ఛార్జ్ ఒక పేషెంట్ని ట్రీట్ చేస్తుంటే చూసి బయట నుంచి మురిసిపోతూ ఉంటుంది. ఇక్కడేమో మన హీరోయిన్ గాంగ్ రాసిన ఒక చిన్న టెస్ట్ని కరెక్ట్ చేస్తూ ఉంటుంది. అలా ఆ టెస్ట్ కరెక్షన్ చేసేసిన తర్వాత గాంగ్, ఈరోజు సాయంత్రం మూవీకి వెళ్దామా, నా దగ్గర ఫ్రీ టికెట్స్ ఉన్నాయి, నాతో రావాల్సిన వాళ్ళు రానని చెప్పారు, కాబట్టి వెళ్దామా అని అడిగిన వెంటనే మూవీకి రావడం కుదరదు, కానీ నీతో మధ్యాహ్నం లంచ్కి వస్తాను, ఇంతకుముందు అడిగావు కదా, ఇప్పుడు ట్రీట్ ఇస్తాను అని అంటుంది. అలా వాళ్ళిద్దరు లంచ్కి వెళ్దామని అనుకుంటారు. కానీ ఇక్కడ హీరోనేమో మధ్యాహ్నం మన హీరోయిన్తో పాటు లంచ్ చేయాలని ఒక డేట్ ప్లాన్ చేసుకొని ఉంటాడు. వరుసగా హీరోయిన్కి మెసేజెస్ పెడుతూనే ఉంటాడు, మధ్యాహ్నం నా ఆఫీస్లోనే లంచ్ చేద్దాం, ఇక్కడికి రా, నీ ఫేవరెట్ సూషీ తెప్పించాను అని. కానీ హీరోయిన్ అది చూసుకోదు. ఇక్కడేమో వాళ్ళ అసిస్టెంట్కి చెప్పి 3 సెట్లు తెప్పించి వీళ్ళిద్దరికీ 2, వాళ్ళ పిఏకి కూడా ఒకటి ఇచ్చి పంపించేస్తాడు. అలా ఆత్రంగా హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉండంగానే నాకు ఈరోజు ఆఫ్టర్నూన్ కొన్ని అపాయింట్మెంట్స్ ఉన్నాయి, నేను రాలేను అంటూ హీరోయిన్ మెసేజ్ వస్తుంది. అయ్యో ఏం అపాయింట్మెంట్స్ ఉన్నాయో అని ఆలోచిస్తూ ఉండంగానే గాంగ్తో పాటు కింద హీరోయిన్ బయటికి వెళ్ళడం గమనిస్తాడు. దాంతో మన హీరోకి ఫుల్గా కోపం వస్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ భోజనం అయిన తర్వాత బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. లంచ్కి వెళ్దాము అని ఎప్పటి నుంచో ఎగ్జైట్మెంట్లో ఉన్నావు, కానీ సరిగా తినలేదు ఎందుకు అని అంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు ఉన్న సిచ్యువేషన్ గుర్తొచ్చింది, మా అమ్మ నన్ను ఇలా లంచ్కి వెళ్దాము అంటూ బయటికి తీసుకెళ్ళి డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళింది, ఆ రోజు నాకు ఆ ట్రీట్మెంట్ వల్ల చాలా నొప్పి వచ్చింది, అలా సడన్గా మీరు కూడా బయటికి వెళ్దాము లంచ్కి అని అన్న వెంటనే నాకు మీరు ఏదో బాధ పెట్టే విషయమే చెప్పబోతున్నారని అనిపించింది, అందుకే సరిగా తినబుద్ధి కాలేదు, కానీ మీరు చెప్పబోయే ఏ విషయమైనా ధైర్యంగా చెప్పండి అని అంటాడు. అలా నా ఫీలింగ్స్ గురించి నీకు చెప్పాలనుకున్నాను అని అంటుంది. హీరోయిన్ తనకు హీరో మీద ఫీలింగ్స్ కలిగాయన్న విషయం గాంగ్కి చెప్పబోతూ ఉండంగానే కరెక్ట్గా అక్కడికి వచ్చిన ఈ టీచర్ వాళ్ళ మాటలు విని హీరోయిన్కి గాంగ్ మీద ఫీలింగ్స్ ఉన్నాయేమో, వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని అనుకొని మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు. వీళ్ళు ఎంత చెప్పడానికి ప్రయత్నించినా పర్లేదు, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు, నేను అర్థం చేసుకోగలను, ఈ విషయం ఎవ్వరికీ చెప్పను, మీరు ధైర్యంగా రండి అంటూ తీసుకొస్తాడు. అప్పుడే వాళ్ళ నాన్న మన హీరోకి కాల్ చేసి పిలవడంతో అక్కడ నుండి వెళ్తూ ఉండగానే వీళ్ళు ముగ్గురిని చూస్తాడు.
ఇంకా పిల్లలకి గేమ్స్ ఆడిపించే టైంలో మన హీరోయిన్ గాంగ్ ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడడం దూరం నుండి తను గమనించి మురిసిపోతూ ఉంటే అంతలో ఇతను అక్కడికి వచ్చిన వెంటనే ఏమలా మురిసిపోతున్నావు అని అడుగుతాడు. సీక్రెట్ నేను చెప్పలేను అని అంటే మనిద్దరి మధ్య సీక్రెట్లేంటి అని అంటాడు. దాంతో ఎవరికీ చెప్పొద్దంటూ ఇతనికి ఈ విషయం చెప్తే ఇతను ఇంకొక ఫీమేల్ స్టాఫ్కి చెప్తాడు. అలా చెప్పేటప్పుడు మన ప్రిన్సిపల్ వింటుంది. ఆమె వెళ్ళి సువాకి హెల్త్ ఇన్ఛార్జ్కి చెప్తుంది. అప్పుడే ఒక స్టూడెంట్ కూడా వినడంతో ఈ విషయం స్టూడెంట్స్ అందరికి కూడా తెలిసిపోతుంది. జిహేకి తెలిసిన వెంటనే ఏంటి గాంగ్ని డేట్ చేస్తుందా అంటూ ఆశ్చర్యపోతుంది. ఇక్కడ హీరో వాళ్ళ నాన్న హీరో వాళ్ళ పిఏని పిలిపించి సొగ్జీకి ఎవరి మీదైనా ఇంట్రెస్ట్ ఉందా, ఎవరినైనా డేట్ చేస్తున్నాడా అక్కడ స్కూల్లో అని అడిగితే లేదు సార్, వర్క్ తప్ప ఇంకా ఏ విషయాల మీద దృష్టి పెట్టట్లేదు, చాలా సీరియస్గా వర్క్ మాత్రమే చేసుకుంటున్నాడు అని చెప్తాడు వాళ్ళ పిఏ. పైగా స్కూల్ క్వార్టర్స్లో నుండి కూడా మారిపోయి వేరే ఇంట్లోకి చేరాడు అని చెప్తాడు. ఇంకా హీరో వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చిన వెంటనే నేను విన్నదంతా నిజమేనా, నువ్వు ఎవరిని డేట్ చేయట్లేదు కదా అని హీరో వాళ్ళ నాన్న అడిగిన వెంటనే నేను ఎవరిని డేట్ చేసినా మీ పర్మిషన్ మాత్రం నేను తీసుకోను, ముందే చెప్తున్నాను అని అంటాడు. అలా హీరో అక్కడ నుండి వచ్చేసి తన అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేటప్పుడే ఇంకా హీరోయిన్ కాల్ చేయలేదేంటి, నేను స్కూల్ నుండి వెళ్ళిపోయానని చూసింది కదా అని అనుకుంటూ వస్తాడు. అదే అపార్ట్మెంట్లోని ఇంకొక ఫ్లాట్లో మన అసిస్టెంట్ ఉంటాడు. హీరో లోపలికి వచ్చిన వెంటనే హీరోయిన్ కనిపిస్తుంది. చాలాసేపటి నుండి హీరో కోసం వెయిట్ చేస్తూ అక్కడే పడుకొని ఉంటుంది. అలా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తను కూడా పడుకునేసరికి నేను మేల్కొని ఉన్నాను అని అంటుంది. అయ్యో నేనేం తప్పు ఉద్దేశంతో నేను అప్రోచ్ కాలేదు అని అంటే ఎందుకు అప్రోచ్ కాలేదు అని అడుగుతుంది. దాంతో హీరో కిస్ చేయడానికి పోయిన వెంటనే ఇంతకుముందు ఎలా అయితే నవ్విందో అలానే నవ్వుతుంది. నువ్వు ఈ లైఫ్లో మారవు అని తిడతాడు హీరో. నెక్స్ట్ డే హీరో స్కూల్కి వచ్చేటప్పుడు కరెక్ట్గా వీళ్ళిద్దరూ అప్పుడే వాళ్ళ కార్ దగ్గర అనవసరంగా చైర్మన్ యూన్జీతో నన్ను డేట్ చేయి అంటూ బెట్ కట్టాడు. పాపం ఆ అమ్మాయికి గాంగ్ మీద ఇష్టం ఉంది, అది తెలుసుకోకుండా తను చాలా బలవంతం పెట్టాడు, చాలా సతాయించాడు, తెలుసుకోవాల్సింది కదా అని అంటాడు. అదంతా విన్న మన చైర్మన్ ఏంటి అని షాక్ అవుతాడు. అప్పుడే ఇక్కడ వీళ్ళిద్దరూ గేమ్స్కి కావాల్సిన బాల్స్, టెన్నిస్ ర్యాకెట్స్ అవన్నీ తీసుకెళ్తూ ఉన్నప్పుడు మన గాంగ్ కోట్ జిప్ ఊడిపోతుంది. అది పెట్టుకోవడానికి ట్రై చేస్తున్న గాంగ్కి రాకపోవడంతో హీరోయిన్ పెడుతుంది. అప్పుడే అక్కడ ఉన్న పిల్లలందరూ చూసి గట్టిగా అరుస్తాడు. అంతలో పక్కనే ఉన్న మన హీరో కూడా చూస్తాడు. అది చూసిన వెంటనే హీరోయిన్ చాలా టెన్షన్ పడి నువ్వు అనుకున్నట్లు కాదు అంటూ చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ హీరోకేమో ఫుల్గా కోపం వస్తుంది. ఇంకా ఈవినింగ్ వీళ్ళిద్దరు కారులో కూర్చొని హీరోయిన్ ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా సరే మిగతా వాళ్ళు అపార్థం చేసుకున్నారు, నీకు ఆ మిస్అండర్స్టాండింగ్ క్లియర్ చేయడానికి వాళ్ళు అవకాశం ఇవ్వలేదు, కానీ నిన్ను ఆ జిప్ ఎవరు ఏమన్నారు అని అంటే అవును సారీ అది చిన్న హెల్పే కదా అని క్యాజువల్గా చేసేసాను, దాంట్లో వీళ్ళందరూ ఇంత మీనింగ్ చూసుకుంటారని నాకు అస్సలు తెలియదు అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. అయినా కూడా హీరో వినకపోవడంతో నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి సారీ చెప్పినా కానీ నువ్వు నా మాట వినవా, నా మీద నమ్మకం లేదు కదా నీకు అంటూ హీరోయిన్ అలుగుతుంది. దాంతో ఇప్పుడు హీరో మళ్ళీ సారీ చెప్పుకొని హీరోయిన్ని బుజ్జగించి నచ్చజెప్పుకుంటాడు. ఇప్పుడు సీన్లో సువా వాళ్ళ అమ్మ కోసం ఏదో వస్తువు కొనుక్కోవడానికి ఒక షాప్కి వెళ్తుంది. అదే షాప్కి ఒక 18 years అమ్మాయికి గిఫ్ట్స్ ఏమున్నాయో చూపించండి అంటూ అక్కడికి మన హెల్త్ ఇన్ఛార్జ్ వస్తాడు. అలా వీళ్ళిద్దరూ అప్పుడు కలుసుకుంటారు. అలా వాళ్ళిద్దరూ కలిసి నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఈ మధ్య మీరు నాతో జోక్స్ చేయట్లేదేంటి అని హెల్త్ ఇన్ఛార్జ్ అడుగుతాడు. మీరు నన్ను జోక్ లాగా తీసుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి నాకు మీతో జోక్స్ చేయాలనిపించట్లేదేమో అనంటే ఏమన్నారు అని అంటాడు. అంతలో మనమిద్దరం డిన్నర్ చేద్దామని అడుగుతూ ఉండంగానే ఈ అమ్మాయి వస్తుంది. ఆ రోజు నువ్వు డెంటల్ ఆఫీస్కి నా కోసం వచ్చావంట కదా, నాకు కుదరలేదు నేను కలవడానికి అని ఆమె అన్న వెంటనే ఇప్పుడు ఫ్రీగా ఉన్నారా, డిన్నర్ చేస్తూ మాట్లాడదాము అంటూ సువాకి రేపు స్కూల్లో కలుద్దాము అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొని అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడేమో హీరో మళ్ళీ స్కూల్ క్వార్టర్స్కి వచ్చి నేను కొన్ని వస్తువులు మర్చిపోయాను, అవి తీసుకెళ్ళడానికే వచ్చాను అని చెప్తే వాళ్ళతో పాటు భోంచేయమని చెప్తారు. అలా భోంచేసేటప్పుడే రేపు మన హీరోయిన్ గాంగ్ ఇద్దరూ కలిసి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళబోతున్నారన్న విషయం తెలుస్తుంది.
తర్వాత మన యూన్జీ సోగ్జీ మర్చిపోయిన వస్తువులన్నిటిని ప్యాక్ చేసి ఇచ్చిన వెంటనే సోగ్జీ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం స్టాఫ్ అందరూ వాళ్ళు ఎప్పుడూ వెళ్ళే పాత డొక్కు బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉండంగానే 20-30 లగ్జూరియస్ కార్స్ వస్తాయి. వాటిని చూసిన వెంటనే అందరూ షాక్ అవుతారు. అలా ఒక కార్లో నుండి మన హీరో దిగుతాడు. మా కంపెనీ వాళ్ళు ఒక కొత్త రిసార్ట్ని కట్టారు. దాన్ని ఇంతవరకు ఓపెన్ చేయలేదు కానీ మొత్తం ఫినిష్ అయిపోయింది. ఈసారి మన టీచర్స్కి ట్రైనింగ్ అక్కడెందుకు ప్లాన్ చేయకూడదు అని అందరినీ అక్కడికి తీసుకెళ్తున్నాను అని చెప్తాడు. దాంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ సాకుతో మన హీరోయిన్తో పాటు కార్లో వెళ్ళి టైం స్పెండ్ చేద్దామని అనుకుంటాడు. కానీ అందరినీ ఒక కార్లో పంపించి లాస్ట్కి యూన్జీ మిగిలిపోతే హీరో కార్లో తీసుకెళ్దాము అని పిఏ అనుకుంటాడు. కానీ ఈ టీచర్ ఉండి ఎందుకు గాంగ్ యూన్జీ ఇద్దరు డేటింగ్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళు పక్కన పక్కన వెళ్తే బాగుంటుంది అంటూ యూన్జీని పంపించేసి హీరోతో పాటు అతను వస్తాడు. దాంతో హీరో చాలా అప్సెట్ అయిపోతాడు. ఇంకా ఈవినింగ్ రిసార్ట్లో అందరూ కలిసి భోంచేస్తారనమాట. ఆ భోజనం అప్పుడు అందరూ తాగిన తర్వాత ప్రిన్సిపల్కి ఎప్పుడూ ఒక చెడ్డ అలవాటు ఉంటుంది. ఫుల్గా తాగేసిన తను ఖచ్చితంగా అందరితో పాట పాడించేంత వరకు వదిలిపెట్టదు. అలా ఫ్రెషర్స్గా వచ్చిన వాళ్ళతో ఖచ్చితంగా పాడిపిస్తుంది. ఫుల్గా తాగేసిన మన ప్రిన్సిపల్ ఇప్పుడు గాంగ్తో పాట పాడించాలని గాంగ్ని పిలుచుకొని వచ్చి పాట పాడమని చెప్పి డ్యూయట్ అయితే ఇంకా బాగుంటుంది కాబట్టి యూన్జీని కూడా రమ్మని తీసుకెళ్తుంది. అలా గాంగ్ పాట పాడడం స్టార్ట్ చేసిన వెంటనే ఇంకా హీరోయిన్ కూడా పాడాల్సి వచ్చినప్పుడు కరెక్ట్గా మన హీరో వెళ్ళి మైక్ లాక్కొని తను పాట పాడడం స్టార్ట్ చేస్తాడు. దాంతో గాంగ్ ఇంకా ఇన్వాల్వ్ అయ్యి పాట పాడతాడు. కాంపిటీషన్ లాగా ఫీల్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఎందుకు వీళ్ళిద్దరూ పాడుతున్నారని అనుకున్నా తర్వాత దాన్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అదంతా చూసిన మన జిహేకి బాధగా అనిపించి అక్కడ నుండి వచ్చేస్తుంది. బీచ్ దగ్గర నడుస్తూ ఉంటుంది. ఇక్కడేమో అసిస్టెంట్ హీరో వాళ్ళ నాన్నని కలవడానికి వెళ్తాడు. అలా ఆ ముసలోడు ఇంకా ఏమనుకుంటున్నాడు అని అడిగిన వెంటనే ఇంకా అతని ప్లానే నడుస్తుందని అనుకుంటున్నాడు పాపం అని అంటాడు తను. దాంతో పిచ్చోడు అలానే అనుకొని తర్వాత తెలుస్తుంది దీంట్లో ఎవరు గెలుస్తారో అని హీరో వాళ్ళ నాన్న అంటాడు. దాంతో మనకి ఇక్కడ ఈ అసిస్టెంట్ హీరో వాళ్ళ నాన్న కోసం పనిచేస్తున్నాడు అన్న విషయం అర్థమైపోతుంది ఇప్పుడు. అలా జిహే ఆ నీళ్ళ దగ్గర నడుస్తూ ఉన్నప్పుడు సడన్గా అల రావడంతో తను కింద పడిపోబోతుంది. అంతలో అక్కడికి వచ్చిన హీరో జిహేని పట్టుకుంటాడు. ఆ అలలో మన జిహే చెప్పులు కూడా కొట్టుకుపోతాయి. ఇంకా వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకునేటప్పుడు నువ్వు యూన్జీకి చెప్పావా నేను తన ఫోన్ తీసుకున్నానని అని అంటే లేదు అని అంటాడు. చెప్పాలనా అని అడిగితే దాంతోపాటు ఇంకొక విషయం కూడా నేను నీకు చెప్పాలి. 18 years క్రితం నువ్వు అప్పుడు కొత్త ఫోన్ నుండి యూన్జీని కలవడానికి మాట్లాడడానికి ట్రై చేసావు కదా అని అంటూ ఉండగానే టైం వచ్చినప్పుడు నీకు ధైర్యం వచ్చినప్పుడు ఈ విషయాన్ని నువ్వే యూన్జీకి చెప్పు అని అంటాడు. సరే చెప్తాను అంటూ ప్రామిస్ చేసి అక్కడ నుండి వచ్చేసేటప్పుడు ఆగు నీకు చెప్పులు లేవు కదా అని తన షూస్ తీసి ఇచ్చి అక్కడ నుండి వచ్చేస్తాడు. దాంతో మన జిహేకి పాస్ట్లో హీరో తను పడుకొని ఉన్నప్పుడు షర్ట్ పెట్టి బయట కిటికీలో నుండి యూన్జీని చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్న టైం గుర్తొస్తుంది. ఇక్కడ మన హీరోయిన్ హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అంతలోకి అక్కడికి వచ్చిన మన ప్రిన్సిపల్ ఇంకొక రౌండ్ తాగుదాం ఖచ్చితంగా రావాలి నువ్వు ఇందాక పాట కూడా పాడలేదు అంటూ హీరోయిన్ని బలవంతంగా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటే అంతలో అక్కడికి వచ్చిన గాంగ్ నేను తనతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అంటూ హీరోయిన్ చేయి పట్టుకుంటాడు. దాంతో మీకు కొంచెం ప్రైవసీ టైం ఇచ్చేయాలి కదా, సరే సారీ అంటూ అక్కడ నుండి వచ్చేస్తుంది. అలా వీళ్ళిద్దరు ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. అందరూ మనమిద్దరం డేటింగ్ చేసుకుంటున్నాము అని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అలా ఆ మిస్అండర్స్టాండింగ్ని నేను క్లియర్ చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను, త్వరలోనే దాన్ని క్లియర్ చేస్తాను అని అంటే అలా మిస్అండర్స్టాండింగ్కి నేను పెద్దగా ఏం బాధపడట్లేదు, కొంచెం హ్యాపీగానే ఉన్నానని చెప్పాలి. పైగా ఆ మిస్అండర్స్టాండింగ్ సగమే కదా అబద్ధం అని అంటాడు. సరే ఇంక నేను లోపలికి వెళ్తాను, మరి మీరు అని అడిగితే కొంచెం సేపు అయ్యాక వస్తాను అని చెప్తుంది. ఇక్కడేమో వీళ్ళిద్దరూ ఇందాక డిన్నర్ దగ్గర కొన్ని బాటిల్స్ దొంగతనం చేసి మళ్ళీ తాగడానికి వెళ్తాడు. ఇక్కడేమో సువా ఎంతసేపు ఆలోచిస్తున్నా ఆ అమ్మాయి ఎవరో అర్థం కాదు. అడగాలనా వద్దా అని చాలాసేపు ఆలోచించిన తర్వాత ఈ టెన్షన్లతో నేను ఉండలేను, ఆ అమ్మాయి ఎవరో అడిగేస్తాను అంటూ మన హెల్త్ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్తుంది. అలా ఆ రోజు కలిసిన ఆవిడ ఎవరు అని అన్న వెంటనే నాకు చెప్పాలని అనిపించట్లేదు, పైగా ఈ విషయాలు మీకు అనవసరం అని అంటాడు.
నేను మీకు ఎందుకు అడుగుతున్నానో ఇప్పటికైనా అర్థమైందని అనుకుంటున్నాను. నాకు మీరంటే ఇష్టమని సువ చెప్పబోతూ ఉండగానే నేను మీకు సెట్ కాను, ఎప్పటికీ అవ్వను కూడా అని అన్న వెంటనే మరీ ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ సువ బాధగా అక్కడి నుండి వచ్చేస్తుంది. ఇంకా హీరో మెసేజ్ చేయట్లేదు, కాల్ చేయట్లేదు ఏంటి అని ఆలోచిస్తూ ఉండంగానే కింద నుండి హీరోయిన్ రూమ్ కిటికీ మీదికి 3 రాళ్ళు విసురుతాడు. దాంతో హీరో అని అర్థమై బయటికి వెళ్ళి చూస్తుంది. కిందికి వస్తావా అని అడిగిన వెంటనే లోపలికి సువ బాధగా వస్తున్నా పట్టించుకోకుండా హీరోని కలవాలన్న దాంతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.